Hello everyone, hope you're all doing well. Last video lo tips and tricks in Tableau part 1 chusamu. I had shared 5 tips. Ee video lo we will be looking at a few more tips. Okay, ikkada first tip that I would like to share, showing the top 5 members of a dimension. Edaina dimension parled teeskondi. For example, customer name, and let's say manam customers nunchi vastunna profit chustunnam, and I will also sort this data in descending order. ఈ చార్ట్లో జస్ట్ టాప్ 5 మెంబర్స్ని చూడాలి. ఓకే, సో హౌ డు వి డూ ఇట్? టేక్ కస్టమర్ నేమ్ ఇంటూ ఫిల్టర్స్ షెల్ఫ్. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత మనకు ఒక విండో వస్తుంది. టాప్ ట్యాబ్కి వెళ్ళి బై ఫీల్డ్ అన్న రేడియో బటన్ సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన అన్ని డేటా పాయింట్స్ నంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మనకి టాప్ 5 కావాలి, దేర్ఫోర్ ఇక్కడ నేను 5 ఇస్తాను. టాప్ 5 ప్రాఫిటబుల్ కస్టమర్స్. Top 5 profitable customers is what we are looking at. Okay, field correct ga define chesukovali. A field battichi meeru top 5 testunnaru, ikkada by profit. So once I click on okay, ee condition setup chesi okay click chesina ventane manaki top 5 customers display అయిపోతాయి. ikkada meeru by mistake inke edaina condition kuda define chesunte answer రాకపోవచ్చు, because generally నేను ఈ ప్రాబ్లం చూస్తున్నాను. మేబీ కండిషన్లో ఏదైనా పెట్టేసి ఉండొచ్చు, లేదా వైల్డ్ కార్డ్లో ఏదైనా ఇచ్చి ఉండొచ్చు. ఒకవేళ మీ టాప్ 5 ఫిల్టర్ వర్క్ అవ్వటం లేదంటే ఇంకోసారి మీరు ఫిల్టర్ని ఓపెన్ చేసి ఎడిట్ ఫిల్టర్ ఆప్షన్తో ఇలా ఇక్కడికి వెళ్ళి ఎడిట్ ఫిల్టర్ అన్న ఆప్షన్తో ఒకసారి ఓపెన్ చేసి జనరల్ ట్యాబ్ని విజిట్ చేయండి. జనరల్ ట్యాబ్లో సమ్మరీ బాక్స్ ఇలా ఉండాలి. లిమిట్ అంటే టాప్ ట్యాబ్ విచ్ ఇస్ యూస్ టు సెట్ ఎ లిమిట్. ఇక్కడ టాప్ 5 బేస్డ్ ఆన్ ద ప్రాఫిట్. మిగతా ఏ కండిషన్స్ కూడా మీరు డిఫైన్ చేసి ఉండకూడదు. అప్పుడు మీకు డైరెక్ట్గా టాప్ 5 వస్తాయి. దాంతో పాటు ఇంకేదైనా అదర్ కండిషన్స్ కూడా సెటప్ చేయాలంటేనే ఈ సెలెక్షన్ కానీ వైల్డ్ కార్డ్ కానీ కండిషన్ కానీ యూజ్ చేయండి. డైరెక్ట్గా టాప్ 5 మెంబర్స్ అన్నప్పుడు వేరే ఏ కండిషన్స్ కూడా డిఫైన్ చేయకండి. ఒకవేళ టాప్ 5 వర్క్ అవ్వకపోతే జనరల్ ట్యాబ్లో సమ్మరీ బాక్స్ని ఒక్కసారి చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ మనకి ఫీల్డ్ నేమ్ కూడా కనిపిస్తుంది. కస్టమర్ నేమ్ పైన ఉన్న ఫిల్టర్ ఇది. అందులోంచి మనం టాప్ 5 మెంబర్స్ బేస్డ్ ఆన్ ప్రాఫిట్ డిస్ప్లే చేయబోతున్నాం, అండ్ దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఇన్ ద గ్రాఫ్. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. టిప్ నెంబర్ 2, హౌ టు రిమూవ్ హెడర్ ఫ్రమ్ అ గ్రాఫ్. లెట్స్ సే నేను మళ్ళీ సింపుల్ చార్ట్ తీసుకుంటాను. షిప్ మోడ్, అక్రాస్ డిఫరెంట్ షిప్ మోడ్స్, ప్రాఫిట్ చూస్తున్నాను. అండ్ లెట్స్ సే ఇక్కడ మనం సెగ్మెంట్ కూడా తీసుకుంటాను, ఆర్ ఫర్ ఇన్స్టెన్స్ కేటగిరీ కూడా తీసుకుంటాను. ఓకే, అండ్ షిప్ మోడ్ డేటాని కలర్తో ఇండికేట్ చేస్తాను. షిప్ మోడ్ని కలర్తో ఇండికేట్ చేస్తాను. సో ఒక్కో కలర్ బట్టించి ఏ షిప్ మోడో మనకు తెలుస్తుంది. ఫస్ట్ క్లాస్, సేమ్ డే, సెకండ్ క్లాస్ అండ్ స్టాండర్డ్ క్లాస్. హెడర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హెడర్ అంటున్నాం అంటే ఏంటి? యాక్సెస్ని కూడా హెడర్ అంటారు. ఓకే, మీరు ఈ యాక్సెస్ తీసేయాలనుకోండి చార్ట్ మీద నుంచి, యాక్సెస్ మీద రైట్ క్లిక్ చేసి షో హెడర్ అన్న ఆప్షన్ని డీసెలెక్ట్ చేస్తే వెళ్ళిపోతుంది. సో మనకు ఒక నో యాక్సెస్ బార్ గ్రాఫ్ వచ్చింది. బార్ గ్రాఫ్ వితౌట్ ఎనీ యాక్సెస్. మరి ఇన్ఫర్మేషన్ తెలిసేది ఎలా కస్టమర్స్కి? ఆ వాల్యూ ఎలా అన్నది ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ టూల్ టిప్ మీద చూడొచ్చు, లేకపోతే మీరు లేబుల్ చేయండి. ఇక్కడ మనం ప్రాఫిట్ చూస్తున్నాం కాబట్టి ప్రాఫిట్ని లేబుల్ షెల్ఫ్లోకి తీసుకెళ్ళండి. సో డైరెక్ట్గా వాల్యూస్ డిస్ప్లే చేస్తున్నాము వితౌట్ ఎనీ యాక్సెస్. అది ఒక పాయింట్. ఇక్కడ మీరు చూస్తున్న ఫీల్డ్ లేబుల్స్, ఫస్ట్ క్లాస్, సేమ్ డే కానీ లేకపోతే కేటగిరీలో ఉన్న మెంబర్స్ కానీ, వీటిని కూడా హెడర్స్ అనే అంటారు. సపోజ్ నేను ఎలాగో షిప్ మోడ్ని కలర్తో ఇండికేట్ చేస్తున్నాను, అటువంటప్పుడు మళ్ళీ ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పని అవసరం లేదనుకోండి. జస్ట్ రైట్ క్లిక్ చేసి, ఎక్కడైనా పర్లేదు, ఏదో ఒక మెంబర్ పైన రైట్ క్లిక్ చేసి షో హెడర్ అన్న ఆప్షన్ని డీసెలెక్ట్ చేస్తే ఆ హెడర్ వెళ్ళిపోతుంది. సో అక్రాస్ డిఫరెంట్ కేటగిరీస్ త్రూ కలర్ మనం షిప్ మోడ్ గురించి అర్థం చేసుకుంటూ బై ద లెంత్ ఆఫ్ ద బార్ అండ్ బై ద వాల్యూ అక్కడ నుంచి వస్తున్న ప్రాఫిట్ ఏంటో తెలుసుకుంటున్నాం. సో ఒక్కోసారి యు మే కమ్ అక్రాస్ సచ్ రిపోర్ట్స్. ఇక్కడ మల్టిపుల్ డైమెన్షన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఓన్లీ వన్ డైమెన్షన్ ఇస్ విజిబుల్, రైట్? ఇక్కడ 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ప్రతి డైమెన్షన్లోని మెంబర్స్ మాత్రం కనిపించట్లేదు, షిప్ మోడ్ కనిపించట్లేదు.
సో అలాంటి చార్ట్స్ ఎప్పుడైనా మీకు కనిపిస్తే ఆర్ వెన్ యూ కమ్ అక్రాస్ సచ్ థింగ్స్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ దే ఆర్ ఓన్లీ రిమూవింగ్ ది హెడర్ తీసేశారు కాబట్టి మనకి ఆ నేమ్స్ లిస్ట్ అవుట్ అవటం లేదు, కానీ ఉన్నాయి, ప్రతిదీ ఉంది. ఫస్ట్ క్లాస్ షిప్మెంట్ డేటా ఉంది, సేమ్ డే షిప్మెంట్ డేటా ఉంది, సెకండ్ క్లాస్ షిప్మెంట్ డేటా కూడా ఉంది, అండ్ స్టాండర్డ్ క్లాస్ ఆల్సో ఇస్ విజిబుల్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద గ్రాఫ్. జస్ట్ మనకి విజువల్ గా క్లియర్ గా కనిపించడం లేదు. ఎందుకు? త్రూ కలర్ ఇండికేట్ చేస్తున్నాం కాబట్టి. అది రిడెండెంట్ గా అనిపించుండొచ్చు క్రియేట్ చేసే వాళ్ళకి, కాబట్టి తీసేసి ఉండొచ్చు. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. హౌ డు వి బ్రింగ్ బ్యాక్ ద హెడర్స్? సరే, తీసేయడం అర్థమైంది. రైట్ క్లిక్ చేస్తాము అండ్ షో హెడర్ ఆప్షన్ ని డీసెలెక్ట్ చేసేస్తాము. సో మనకు ఉత్త డేటా ఉంటుంది, హెడర్స్ కనిపించవు. అక్కడి వరకు ఓకే. కానీ వాటిని మళ్ళీ తిరిగి తీసుకురావడం ఎలా? వాట్ ఇఫ్ ఐ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్? Go to the respective pill. Category, I would like to show category members, suppose. So category ki velli, we have to select show header. Category unna members anni display అయిపోయాయి. Similarly, I would like to bring back ship mode. ఎలా తీసుకురావడం? Ship mode ki velli, turn on show header, మళ్ళీ వచ్చేస్తుంది. యాక్సెస్ కూడా తిరిగి తీసుకురావాలి. ఎలా తీసుకురావడం? యాక్సెస్ రిలేట్స్ టు ప్రాఫిట్ కదా. సో ప్రాఫిట్ కి వెళ్ళి అక్కడ షో హెడర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అది కూడా వచ్చేస్తుంది. సో మీ రిక్వైర్మెంట్ బట్టించి ఏదన్నా హెడర్ అవసరం లేదు అనిపిస్తే మీరు తీసేయచ్చు. అండ్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ నెసెసరీ, మళ్ళీ తీసుకురావాలనిపిస్తే కూడా వెరీ వెరీ ఈజీలీ యూ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్. టిప్ నెంబర్ 3 చూద్దాం. అడ్జస్ట్ ద టిక్ మార్క్స్ ఆన్ ది యాక్సిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, టిక్ మార్క్స్ అంటే ఏంటి? ఇక్కడ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఐ థాట్ ఐ విల్ మేక్ అ టిప్ and share this information. So let's say various subcategories ki nenu sales information చూస్తున్నాను. ఓకే, మాకు కాలమ్ చార్ట్ వచ్చింది and this is my axis. Axis is something with a range of values. ఓకే, చార్ట్ లో ఉన్న డేటా బట్టించి మనకి రేంజ్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి యాక్సిస్ పైన. అండ్ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఏంటి, 0K, 50K, 100K, 150K, వీటిని టిక్ మార్క్స్ అంటాము. ఈ లేబుల్స్ ఏవైతే ఉన్నాయో, యాక్సెస్ పైన ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని టిక్ మార్క్స్ అంటాము. అండ్ ఇలా ఒక లైన్ లాగా వచ్చి వాల్యూ పక్కన కనిపిస్తోంది కదా, దీన్ని మేజర్ టిక్ మార్క్ అంటాం. అండ్ ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఆన్ ది యాక్సిస్ అండ్ ఈ టిక్ మార్క్స్ టాబ్లో ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మీరు టిక్ మార్క్స్ మార్చాలి అంటే ఎలా చేయడం అన్నది చూద్దాం. సో ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఆటోమేటిక్ గా టాబ్లో క్రియేట్ చేస్తుంది డిపెండింగ్ ఆన్ ద హై అండ్ లో ఇన్ ద చార్ట్. ఎటువంటి డేటా చూపిస్తున్నాము, వాల్యూస్ ఏంటి, అండ్ మీ స్క్రీన్ రెజల్యూషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి యాక్సెస్ ని ఎడిట్ చేస్తాను. ఎడిట్ యాక్సెస్ ఆప్షన్. ఎడిట్ యాక్సెస్ తీసుకున్న తర్వాత యాక్సెస్ ని ఎడిట్ చేసేందుకు మనకి ఉన్న విండో వస్తుంది. మనం టిక్ మార్క్స్ ట్యాబ్ కి వెళ్ళాలి ఇక్కడికి. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ గా టాబ్లో డిసైడ్స్ అబౌట్ మేజర్ టిక్ మార్క్స్ అండ్ మైనర్ టిక్ మార్క్స్ అని కూడా ఉంటాయి, నేను చూపిస్తాను. మీరు ఇవి మార్చాలి అంటే యూ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ యాజ్ ఫిక్స్డ్. ఫిక్స్డ్ కి వెళ్ళి టిక్ ఇంటర్వెల్ సెటప్ చేయాలి. టిక్ ఆరిజిన్ యూజువలీ అట్ 0 అండ్ టిక్ ఇంటర్వెల్. సో ఇక్కడ ఎవ్రీ 100,000 యూనిట్స్ కి టిక్ ఇంటర్వెల్ మేజర్ టిక్ మార్క్ ఉంది కాబట్టి చార్ట్ లో అప్డేట్ అయింది చూడండి. 0K తర్వాత 100K, 200K అండ్ 300K. సపోజ్ ఎవ్రీ 25,000 యూనిట్స్ నాకు కావాలి టిక్ మార్క్. యు సీ 0, 25, 50, 75, 100, సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో ఇక్కడ మార్చిన టిక్ ఇంటర్వెల్ బట్టించి మీకు ఇక్కడ డేటా వస్తుంది. మైనర్ టిక్ మార్క్స్ అంటే ఏంటి? మైనర్ టిక్ మార్క్స్ వీటికి వాల్యూ అయితే అపియర్ అవ్వదు. మేజర్ టిక్ మార్క్స్ కి మాత్రమే వాల్యూ అపియర్ అవుతుంది. మైనర్ టిక్ మార్క్స్ కమ్ యాజ్ అ స్మాల్ టైనీ బ్లాక్ వెరీ టైనీ లైన్ ఆర్ ఒక డాట్ అని కూడా చెప్పొచ్చు అనుకుంటా. ఇది ఇట్స్ దట్ టైనీ. 10K, 20K, 30K, 40K అలా. సో దీన్ని మార్చాను అనుకోండి, సపోజ్ ఎవ్రీ 5,000 యూనిట్స్. సో ఎవ్రీ 5,000 యూనిట్స్ మీకు ఇక్కడ గ్రాఫ్ అప్డేట్ అయింది కనిపిస్తుంది అనుకుంటా, ఇజంట్ ఇట్? సో అలా మైనర్ టిక్ మార్క్స్ పెట్టచ్చు. కాకపోతే మైనర్ టిక్ మార్క్స్ అంత రెలివెంట్ ఏం కాదు, అవి జనరలీ విజిబుల్ అవ్వవు. నేను ఇప్పుడు ఇది క్లోజ్ చేసి మీకు చూపిస్తే మేజర్ టిక్ మార్క్స్ మాత్రమే ప్రామినెంట్ గా మనకు కనిపిస్తాయి యాక్సిస్ పైన. మైనర్ టిక్ మార్క్స్ కనిపించవు. ఓన్లీ వెన్ యూ సెలెక్ట్ ది యాక్సిస్ అప్పుడు మీకు ఒక టైనీ బ్లాక్ డాట్ కనిపించి ఓకే ఇది మైనర్ టిక్ మార్క్ అని మనకి అర్థమవుతుంది.
Okay, so this is how you adjust the tick marks on the axis. నేను మీకు ఇంకొక చార్ట్ చూపిస్తాను ఇక్కడ. లెట్స్ సే నేను క్వార్టర్లీ కంటిన్యూస్ రిపోర్ట్ చేశాను, క్వార్టర్లీ సేల్స్ చూస్తున్నాను. సో ఇక్కడ చూడండి, టిక్ మార్క్స్ చూడండి. డేటా మనకి 2019 Q1 దగ్గర నుంచి స్టార్ట్ అయింది, దెన్ 2019 Q2, Q3, Q4, అలాగే 2020 Q1, 2, 3, 4. కానీ టిక్ మార్క్స్ చూడండి యాక్సిస్ పైన 2019 Q2 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ Q3కి చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఈ చార్ట్ మీ స్క్రీన్ మీద క్రియేట్ చేసి ట్రై చేయండి. చాలా ఒక టైనీ డాట్ ఉంది, అండ్ Q4కి మేజర్ టిక్ మార్క్ ఉంది. So generally what people think or how they get confused is 2019 Q1 కి డేటా కనిపించడం లేదేమో, ఎందుకు ప్రతి ఆల్టర్నేట్ క్వార్టర్ని టాబ్లో స్కిప్ చేసింది, ఎందుకని మనకి ఈవెన్ క్వార్టర్స్ కనిపిస్తున్నాయి, ఇలాంటి కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ టాబ్లో డేటాని స్కిప్ చేయలేదు. డేటా చార్ట్లోకి మీరు వెళ్ళి హోవర్ చేస్తే మనకి ప్రతి ఒక్క డేటా పాయింట్ ఉంది. Q1, 2, 3, 4 ఎవ్రీథింగ్ ఇస్ దేర్. కాకపోతే యాక్సెస్ మీద స్పేస్ సరిపోక, మేబీ దెర్ ఇస్ అ స్పేస్ ఇష్యూ, లేకపోతే ప్రతి మార్క్కి లేబుల్ చేసుకుంటూ వెళ్తే యాక్సెస్ పైన ఇట్ లుక్ అ లిటిల్ కంజెస్టెడ్. దానివల్ల టాబ్లో దాన్ని నీట్గా స్పేస్ అవుట్ చేసి మేజర్ అండ్ మైనర్ టిక్ మార్క్స్ ఆల్టర్నేటివ్గా యూస్ చేసింది. ఓకే, మీకు మీ ఎండ్ యూజర్స్ కన్ఫ్యూజ్ అవుతారు ఇలా చూస్తే అనిపిస్తే, లేకపోతే ఇంకా క్లియర్గా లేదు అనిపిస్తే యూ కెన్ రైట్ క్లిక్ ఆన్ ది యాక్సిస్, సెలెక్ట్ ద ఆప్షన్ టు ఎడిట్ యాక్సిస్. మళ్ళీ టిక్ మార్క్స్కి వెళ్ళి మీరు టిక్ ఇంటర్వెల్ని మార్చండి. మేజర్ టిక్ ఇంటర్వెల్ ఎవ్రీ 1 quarter నాకు కావాలి, ఎవ్రీ 1 quarter. ఓకే, అండ్ ఇక్కడ వేర్ ఆర్ యూ స్టార్టింగ్ ఇట్ ఫ్రమ్, బీ కేర్ఫుల్. యూజువలీ యాక్సిస్ అంటే ఒక రేంజ్. సో రేంజ్ అబ్రప్ట్గా మనకు కావాల్సిన పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి అబ్రప్ట్గా మనకు కావాల్సిన పాయింట్ దగ్గర ఎండ్ అయిపోదు. కొద్దిగా బఫర్ ఉంటుంది, కొద్దిగా బఫర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పెట్టుకుంటుంది టాబ్లో. సో మరీ ఇక్కడ ఇంత బఫర్ అక్కర్లేదు. నవంబర్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మేబీ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో అకార్డింగ్లీ ఇక్కడ మీరు టిక్ ఆరిజిన్ మారుస్తున్న దాని ప్రకారంగా మీకు ఇక్కడ టిక్ ఇంటర్వెల్ మూవ్ అవుతుంది చూడండి, లైక్ దట్. సో కొంచెం ఇది చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. లెట్స్ స్టార్ట్ అట్ 01/01/2021. ఓకే, బికాస్ ఈ వర్షన్ ఆఫ్ సూపర్ స్టోర్ నేను ఏదైతే యూస్ చేస్తున్నానో, సారీ 2019 నుంచి డేటా ఉంది మనకి. సో 01/01/2019 నుంచి డేటా స్టార్ట్ అయ్యి వీ హ్యావ్ ఇట్ టిల్ ది ఎండ్ ఆఫ్ 2022. సో టిక్ ఆరిజిన్ కూడా మార్చిన తర్వాత ఆ స్లైట్ డీవియేషన్ ఏదైతే ఉండిందో, కొంచెం ముందుకి వెనక్కి ఆ లేబుల్ ఎలా అయితే మారిందో యాక్సెస్ పైన, అది ఇప్పుడు సెట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ 2019 Q1 దానికి కరెస్పాండింగ్ మనకి మేజర్ టిక్ మార్క్, 2019 Q2 దానికి కరెస్పాండింగ్ మనకి టిక్ మార్క్, 2019 Q3 అండ్ దానికి కరెస్పాండింగ్ మేజర్ టిక్ మార్క్. సో నాట్ జస్ట్ గివింగ్ అ టిక్ మార్క్, యూజువలీ ఇలా డేట్స్ అయితే ఇఫ్ ఇట్ ఈస్ అన్ యాక్సిస్ ఇండికేటింగ్ డేట్స్, టిక్ మార్క్స్ ఇచ్చేసి సెట్ అయిపోతుంది అని మనం గ్యారంటీగా చెప్పలేము. మీరు టిక్ మార్క్స్ టిక్ ఇంటర్వెల్ సెట్ చేయండి, అట్ ద సేమ్ టైం టిక్ ఆరిజిన్ కూడా మ్యానిపులేట్ చేసే అవసరం రావచ్చు. సో మీరు చెక్ చేయండి మీ డేటా సోర్స్లో, ఆ కనెక్షన్లో డేటా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ఉంది డేటా. బేస్డ్ ఆన్ దట్ టిక్ ఆరిజిన్ని అప్డేట్ చేస్తే, టిక్ ఇంటర్వెల్ని కూడా అప్డేట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మళ్ళీ కూడా యాజ్ ఐ వుడ్ లైక్ టు మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్ హియర్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రీన్ రెజల్యూషన్. ఓకే, మనం జస్ట్ బికాస్ వీ హ్యావ్ గివెన్ ద టిక్ మార్క్స్ ఫర్ ఎవ్రీ క్వార్టర్ గ్యారంటీగా వస్తాయని చెప్పలేము. మీరు చాలా చిన్న స్క్రీన్ మీద ఓపెన్ చేశారనుకోండి, మేబీ మొబైల్ ఫోన్, ఓకే, అప్పుడు ప్రతి ఒక్క టిక్ ఇంటర్వెల్ కనిపించే ఛాన్స్ ఉండదు. సో చార్ట్ ఉంటుంది, బట్ ఎక్కడైతే కంజెస్టెడ్గా లేకుండా స్పేస్ అవుట్ చేసి టాబ్లో లేబుల్ ఇవ్వగలదో అక్కడ మాత్రమే ఇస్తుంది. మళ్ళీ దెర్ ఇస్ అ ఛాన్స్ ఇట్ విల్ స్కిప్. ఓకే, సో అది స్క్రీన్ రెజల్యూషన్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఈ టిప్ కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ కమ్. కాస్త మీరు మీ స్క్రీన్ మీద ట్రై చేసి ఏమైనా డిఫికల్టీ ఉంటే నాకు చెప్పండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, how to bring back marks card or any shelf that is hidden by mistake. యూజువలీ ఇది అప్పుడప్పుడు జరుగుతుందండి. మేబీ బై మిస్టేక్ యూ హ్యావ్ హిడెన్ ద మార్క్స్ కార్డ్, ఆర్ బై మిస్టేక్ యూ హ్యావ్ హిడెన్ ద ఫిల్టర్స్ షెల్ఫ్. ఏదో చేయబోతూ కాలమ్స్ని హైడ్ చేసేసాము,
ఏదో చేయబోతూ రోస్ని తీసేసాము. ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం ఎలా? హైడ్ అయితే చేసేసాము, కానీ దీన్ని మళ్ళీ తెచ్చేది ఎలా మనం? సో దీనికి ఏం చేయాలంటే మనం మెన్యూ బార్లో వర్క్ షీట్ ఆప్షన్కి వెళ్ళాలి. అక్కడ షో కార్డ్స్ అన్న ఆప్షన్ ఉంది. ఇక్కడికి వెళ్ళి మీకు ఏమేమైతే రిటర్న్ రావాలో దాన్ని మీరు 1 by 1 సెలెక్ట్ చేయొచ్చు, లేదా రీసెట్ కార్డ్స్ చేయొచ్చు. నేను 1 by 1 తీసుకుంటాను. సో కాలమ్స్ షెల్ఫ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కాలమ్ షెల్ఫ్ వచ్చేసింది మన చార్ట్లో. అలా మళ్ళీ వర్క్ షీట్కి వెళ్ళి రోస్ షెల్ఫ్ సెలెక్ట్ చేస్తాను. ఇట్ విల్ కమ్ బ్యాక్. అలాగే వర్క్ షీట్కి వెళ్ళి మార్క్స్ కార్డ్ సెలెక్ట్ చేస్తాను. ఇట్ హ్యాస్ కమ్ బ్యాక్. అలాగే వర్క్ షీట్కే వెళ్ళి మళ్ళీ ఫిల్టర్స్ షెల్ఫ్ సెలెక్ట్ చేస్తాను. అది కూడా వచ్చేసింది. నా మార్క్స్ కార్డ్ తర్వాత ఫిల్టర్స్ సెలెక్ట్ చేశాను కాబట్టి అరేంజ్మెంట్ కొంచెం మారింది. బట్ మనకి ఇలా యూజ్ టు కాదు కదా, మనం యూజువలీ పేజెస్ తర్వాత ఫిల్టర్స్ ఉంటుంది, లాస్ట్లో మార్క్స్ ఉంటుంది. దట్ ఈస్ హౌ వీఆర్ యూస్ టు సీయింగ్ ఇట్. సో దీన్ని మూవ్ చేయడం ఎలా? జస్ట్ గో దేర్. ఓకే, ఇక్కడ చూడండి, ఫిల్టర్స్ పక్కనే మౌస్ పాయింటర్ తీసుకెళ్తే మౌస్ పాయింటర్ హ్యాస్ బికమ్ అ 4 arrowed మౌస్ పాయింటర్. దీన్ని మనం టాబ్లోలో మూవ్ హ్యాండ్లర్ అంటాము. ఇట్ విల్ హెల్ప్ యూ మూవ్ థింగ్స్ అరౌండ్. సో ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తాను. ఓకే, అరేంజ్మెంట్ కూడా వచ్చేసింది. సో లెట్స్ సే నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అ చార్ట్ షోయింగ్ ద ప్రాఫిట్స్ ఫ్రమ్ వేరియస్ సబ్ కేటగిరీస్. అండ్ సబ్ కేటగిరీని కలర్ షెల్ఫ్ మీద పెట్టాను. ఒక్కో సబ్ కేటగిరీ డేటా ఒక్కో కలర్లో వచ్చింది. వీ హ్యావ్ అ యునీక్ కలర్ ఫర్ ఎవ్రీ సబ్ కేటగిరీ హియర్. నౌ లెట్స్ సే ఫర్ సమ్ రీజన్ నేను కలర్ లెజెండ్ని హైడ్ చేసేసాను, ఆర్ అది ఐ లాస్ట్ ఇట్. కలర్ లెజెండ్ ఇస్ నాట్ విజిబుల్. కానీ నాకు ఇప్పుడు కలర్ లెజెండ్ కావాలి. సో హౌ డు ఐ బ్రింగ్ బ్యాక్ కలర్ లెజెండ్ ఆర్ సైజ్ లెజెండ్? షేప్ షెల్ఫ్ యూస్ చేస్తే షేప్ లెజెండ్ ఎలా? లెజెండ్స్ పోయినప్పుడు ఎలా తీసుకురావడం? అవి మాత్రం వర్క్ షీట్ ఆప్షన్ దగ్గర ఉండవు. దానికి మీరు అనాలిసిస్కి వెళ్ళాలి. అనాలిసిస్లోకి వెళ్ళి లెజెండ్స్ అన్న ఆప్షన్లోకి వెళ్తే అక్కడ మీరు కావాల్సిన లెజెండ్ని యాక్టివేట్ చేయొచ్చు. ఈ చార్ట్లో కలర్ షెల్ఫ్ మాత్రమే యూజ్ చేసాం. దేర్ఫోర్ వీ కెన్ బ్రింగ్ బ్యాక్ ఓన్లీ కలర్ లెజెండ్. సైజ్ అండ్ షేప్ వర్ నాట్ యూస్డ్ హియర్. అవి అసలు యూజే అవ్వలేదు, అపియరే అవ్వలేదు, కాబట్టి దే ఆర్ డిసేబుల్. సో నేను ఈ కలర్ లెజెండ్ని సెలెక్ట్ చేయగానే కలర్ లెజెండ్ విల్ కమ్ బ్యాక్. అండ్ దీని పొజిషన్ కూడా మీరు అరేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి యూజువలీ రైట్ సైడ్ వస్తుంది కదా, దీన్ని మీరు ఇఫ్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ డౌన్ హియర్, జస్ట్ గో టు ద టాప్. arrow will become a 4 arrowed mouse pointer. That is a move handler. So click, drag and drop respective place. ఎక్కడైతే బెటర్ గా ఉంటుందని మీకు అనిపిస్తుందో ఆ పొజిషన్ కి తీసుకొచ్చి డ్రాప్ చేయొచ్చు. క్లిక్, డ్రాగ్ అండ్ డ్రాప్. Let's proceed. Tip number 5, cascading filters. సో ఇక్కడ సినారియో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఇప్పుడు మనకి సూపర్ స్టోర్ డేటాలో 3 different categories ఉన్నాయి. అండ్ అండర్ ఎవ్రీ కేటగిరీ దెర్ ఆర్ సమ్ సబ్ కేటగిరీస్. ఇలా ఒక హైరార్కీ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది మన డేటాలో. కేటగిరీ అండ్ అండర్ అ కేటగిరీ దెర్ ఆర్ సమ్ సబ్ కేటగిరీస్. సమ్ ఇన్ఫర్మేషన్ పెట్టేద్దాం. లెట్స్ సే డిస్కౌంట్ ఆర్ క్వాంటిటీ ఏదో పెట్టేస్తున్నాను. ఓకే, ఇక్కడ లెట్స్ సే ఐ వాంట్ అ ఫిల్టర్ ఆన్ కేటగిరీ. సో నేను కేటగిరీకి వెళ్ళి షో ఫిల్టర్ ఆప్షన్ యాక్టివేట్ చేస్తే కేటగిరీలో ఉన్న మెంబర్స్ లెఫ్ట్ సైడ్ మనకి అపియర్ అవుతాయి. అలాగే సబ్ కేటగిరీకి వెళ్ళి ఇది కూడా నేను షో చేస్తాను. ఓకే, ఆ మెంబర్స్ కూడా అపియర్ అయ్యాయి. నౌ ఐ వాంట్ కేటగిరీ ఆన్ ద టాప్. ఓకే, ఒక పని చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ రిమూవ్ ది హైరార్కీ. హైరార్కీలో ఉంటే ఇట్ హ్యాపెన్స్ ఆటోమేటిక్లీ. ఇలా ఉన్నాయనుకుంటాం డేటా. ఓకే, సో మనకి కేటగిరీ ఫిల్టర్ ఉంది, సబ్ కేటగిరీ ఫిల్టర్ ఉంది. అండ్ దే ఆర్ నాట్ ఇన్ అ హైరార్కీ. హైరార్కీని నేను తీసేసాను. దే ఆర్ నాట్ ఇన్ అ హైరార్కీ. ఇప్పుడు ఇక్కడ నేను సపోజ్ ఆఫీస్ సప్లైస్ని డీసెలెక్ట్ చేశాను అనుకోండి. ఇది ఇంటరాక్టివ్ ఫిల్టర్. ఇక్కడ ఆఫీస్ సప్లైస్ తీసేస్తే చార్ట్లో కూడా ఆఫీస్ సప్లైస్ డిసపియర్ అయిపోయింది. అక్కడి వరకు బాగానే ఉంది. నేను టెక్నాలజీ తీసేస్తే చార్ట్లో టెక్నాలజీ డిసపియర్ అయింది. ఫర్నిచర్ కూడా అన్చెక్ చేస్తే అది కూడా డిసపియర్ అయింది. సో ఫార్ సో గుడ్. కాకపోతే లుక్ ఎట్ ద సబ్ కేటగిరీ ఫిల్టర్. అన్ని వాల్యూస్ కనిపిస్తున్నాయి, బట్ దిస్ ఇస్ నాట్ రెలివెంట్. చార్ట్లో ఏ సబ్ కేటగిరీ లేనప్పుడు ఇక్కడ సబ్ కేటగిరీస్ చూపించడం ఇన్కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, రైట్? సో
ఈ ఫిల్టర్కి ఒక డిపెండెన్సీ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఆ డిపెండెన్సీ ఆల్రెడీ ఉంది మన డేటాలో. సబ్ కేటగిరీస్ బిలాంగ్ టు అ స్పెసిఫిక్ కేటగిరీ. ఆ కేటగిరీని డీసెలెక్ట్ చేసినప్పుడు చార్ట్లోంచి వెళ్ళిపోయింది. బట్ ఈ చైల్డ్ ఫిల్టర్, ఈ దాని మీద డిపెండ్ అయి ఉన్న డేటా ఉన్న ఫిల్టర్ నుంచి మాత్రం పోవటం లేదు. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ రావటం లేదు. సో ఎలా చేయడం? మీరు సబ్ కేటగిరీ ఫిల్టర్లో ఇలా టాప్ రైట్ కార్నర్కి వెళ్తే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఓన్లీ రెలివెంట్ వాల్యూస్. రైట్ నౌ ఇట్ ఈస్ షోయింగ్ ఆల్ వాల్యూస్ ఇన్ ద డేటాబేస్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేటగిరీ దట్ యూ చూస్, మీరు ఏ కేటగిరీ చూస్ చేస్తున్నారో దానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆల్ ద వాల్యూస్ కనిపిస్తున్నాయి సబ్ కేటగిరీలో. కానీ ఈ సినారియోలో వీ నో దట్ దెర్ ఇస్ అ డిపెండెన్సీ. కేటగిరీకి సబ్ కేటగిరీకి ఒక డిపెండెన్సీ ఉందన్న విషయం మనకు తెలుసు. సో హౌ డు వి బ్రింగ్ ఇట్ అవుట్? హౌ డు వి టెల్ Tableau టు ఐడెంటిఫై దట్ డిపెండెన్సీ? బై సెలెక్టింగ్ దిస్ ఆప్షన్, ఓన్లీ రెలివెంట్ వాల్యూస్. సో పేరెంట్ ఫిల్టర్ అయిపోయింది కేటగిరీ ఇప్పుడు, అండ్ చైల్డ్ ఫిల్టర్ ఇస్ సబ్ కేటగిరీ. ఇక్కడ ఏ డేటా అయితే నేను సెలెక్ట్ చేస్తానో దాన్ని బట్టించి రెలివెంట్ డేటా మాత్రమే చైల్డ్ ఫిల్టర్, దట్ ఈస్ సబ్ కేటగిరీ ఫిల్టర్లో అపియర్ అవుతుంది. ఇఫ్ ఐ సెలెక్ట్ ఫర్నిచర్, ఆ రిలేటెడ్ మెంబర్స్ వచ్చాయి. ఇఫ్ ఐ సెలెక్ట్ ఆఫీస్ సప్లైస్, దానికి రిలేటెడ్ మెంబర్స్. ఇఫ్ ఐ సెలెక్ట్ టెక్నాలజీ, దానికి రిలేటెడ్ మెంబర్స్. Okay, so you can bring in that cascading effect. You can create such dependencies by using the option only relevant values. ఇది కూడా ట్రై చేయండి, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. Tip number 6. Give name to a column in a text table when only one measure is being displayed. For instance, let's take an example. Ikkada for different subcategories, నేను profit data చూపిస్తున్నాను. ఓకే, సో ప్రాఫిట్ కనిపించింది. నెక్స్ట్ నేను సేల్స్ చూపించాలి, సేల్స్ కూడా తీసుకెళ్తాను. ఇప్పుడు మల్టిపుల్ మెజర్స్ తెచ్చినప్పుడు ప్రతి మెజర్ కాలమ్కి హెడర్ వచ్చేసింది. ఫస్ట్ కాలమ్ ఇస్ ఇండికేటింగ్ ప్రాఫిట్, సెకండ్ కాలమ్ ఇస్ ఇండికేటింగ్ సేల్స్. అలాగే క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కాలమ్ ఇస్ ఇండికేటింగ్ క్వాంటిటీ. అలాగే డిస్కౌంట్, దిస్ కాలమ్ ఇస్ ఇండికేటింగ్ డిస్కౌంట్. ఇక్కడ వరకు బాగానే ఉంది. మల్టిపుల్ మెజర్స్ ఉన్నప్పుడు కాలమ్ నేమ్స్ వెరీ క్లియర్లీ దే ఆర్ అపియరింగ్, అండ్ దాంతోపాటు వీ కెన్ సీ ద లెజెండ్, మెజర్ వాల్యూస్ లెజెండ్. ఇక్కడ మీరు ఈ కాలమ్స్ ని రీపొజిషన్ చేయాలంటే, మేబీ ఐ వాంట్ ప్రాఫిట్ యాజ్ ద ఫస్ట్ కాలమ్, మీరు ఈ లెజెండ్ లో రీఅరేంజ్ చేయండి. ప్రాఫిట్ ని నేను డిస్కౌంట్ పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను, సో అకార్డింగ్లీ ఇక్కడ ఇంటర్చేంజ్ అవుతుంది. లెట్స్ సే క్వాంటిటీని సేల్స్ తర్వాత డ్రాప్ చేస్తాను, అకార్డింగ్లీ చార్ట్లో ఇంటర్చేంజ్ అవుతుంది. సో మల్టిపుల్ మెజర్స్ ఉన్నప్పుడు మనకేం ప్రాబ్లం లేదు. ఐల్ రిమూవ్ క్వాంటిటీ, సేల్స్ అండ్ డిస్కౌంట్. ఇప్పుడు చూడండి, వెన్ యూ క్రియేట్ అ టేబుల్ విత్ ఓన్లీ వన్ మెజర్ అండ్ ఆ మెజర్ కూడా యాజ్ వన్ సింగిల్ కాలమ్ లైక్ దిస్, ఇక్కడ మనకి ప్రాఫిట్ అన్న టైటిల్ డిసపియర్ అయింది. సో వెన్ యూ క్రియేట్ అ టెక్స్ట్ టేబుల్ విత్ ఓన్లీ వన్ మెజర్ కాలమ్, హెడర్ బై డిఫాల్ట్ రాదు. సో ఎలా దాన్ని తెప్పించడం? ఒక వర్క్ అరౌండ్ యూస్ చేస్తాం ఇక్కడ. ఆ వర్క్ అరౌండ్ ఏంటంటే, మనము మెజర్ నేమ్స్ అన్న జనరేటెడ్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి యాడ్ టు షీట్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ యాడ్ టు షీట్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు సమ్హౌ ఇది 2 times వెళ్తుంది, కాలమ్స్ షెల్ఫ్కి 2 times వెళ్ళిపోతుంది. సో ఒక అకరెన్స్ మీరు రిమూవ్ చేసేయండి, డ్రాగ్ ఇట్ అవుట్. ఒక అకరెన్స్ ఆఫ్ మెజర్ నేమ్ డిలీట్ చేసేస్తే, రిమూవ్ చేసేస్తే మనకు ఒకే ఒక అకరెన్స్ ఉంటుంది, అండ్ మీరు కాలమ్కి టైటిల్ చూడొచ్చు. ఇట్స్ విజిబుల్ నౌ, రైట్? ఇట్ ఈస్ విజిబుల్ నౌ. దో ఐఎమ్ డీలింగ్ విత్ అ సింగిల్ మెజర్, దట్ ఫీల్డ్, దట్ కాలమ్ హ్యాస్ అ నేమ్. ఇప్పుడు ఇట్స్ వెరీ క్లియర్ దట్ వీఆర్ లుకింగ్ ఎట్ ప్రాఫిట్స్ అని. కొద్దిగా స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ బ్రింగ్ ద టైటిల్. నెక్స్ట్, how to remove ABC from a text table. Let's say నా రిక్వైర్మెంట్ ఏంటంటే, I just need to show country, region and the states under different regions. ఇలాంటి ఒక రిపోర్ట్ కావాలి. జస్ట్ ఆ హైరార్కీ, జియోగ్రఫికల్ స్ట్రక్చర్ ఏంటి, ఏ స్టేట్స్కి మన దగ్గర డేటా ఉంది అన్నది మాత్రమే రిప్రజెంట్ చేయాలి. వేరే ఎటువంటి మెజర్ని అడగలేదు క్లయింట్. Just show me the structure, geographical hierarchy, or any other data for that matter.
సో మనం కేవలం డైమెన్షన్స్ యూజ్ చేసి, అండ్ వెన్ వీ డూ నాట్ యూజ్ ఎనీ మెజర్స్, ఓకే, వెన్ యూ క్రియేట్ అ చార్ట్ విత్ ఓన్లీ డైమెన్షన్స్ ఇన్ ఇట్ అండ్ నో మెజర్స్ అట్ ఆల్, మెజర్స్ అసలు లేనప్పుడు ఏబిసి అనే ఒక ఆటోమేటిక్లీ జనరేటెడ్ కాలమ్ కల్పిస్తుంది. ఓకే, we get a auto generated column called ABC. Now how to remove this, how to get rid of this column? ఒక ఆప్షన్ ఏంటంటే ఒపాసిటీ తగ్గించవచ్చు. ఓకే, ఒపాసిటీ తగ్గిస్తే కలర్ షెల్ఫ్ మీద క్లిక్ చేసి ఒపాసిటీ తగ్గిస్తే విజిబిలిటీ పోతుంది. హౌఎవర్ ఒకవేళ ఎండ్ యూజర్ క్లిక్ చేశారనుకోండి, ఏబిసి ఇస్ స్టిల్ ప్రెసెంట్, అది ఇంకా ఉంది, దాన్ని జస్ట్ మనం తగ్గించేసాం అంతే, బ్రైట్నెస్ కానీ ఒపాసిటీ కానీ. సో ఇది ఒక ఆప్షన్గా యూస్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు బార్డర్కి వెళ్ళి కంప్లీట్గా సైజ్ని అలా మౌస్ పాయింటర్ చూడండి, 2 arrowed మౌస్ పాయింటర్ అలా తగ్గించేయచ్చు. సో దట్ ఈస్ వన్ ఆప్షన్. లేదా వాట్ ఐ వుడ్ రికమెండ్ ఇస్ ఒపాసిటీ మీద డిపెండ్ అయ్యే బదులు లెట్ ఇట్ బీ 100%. ఓకే, దాన్ని అలాగే వదిలేసి ఒక డమ్మీ క్యాల్క్యులేటెడ్ ఫీల్ క్రియేట్ చేద్దాం. ఓకే, విల్ గో టు అనాలిసిస్ అండ్ క్రియేట్ అ క్యాల్క్యులేటెడ్ ఫీల్డ్. దీనికి స్పేస్ అని పేరు ఇచ్చేస్తాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ వన్ స్పేస్ ఇన్ ఇట్. A dummy calculated field called space, and what is the value in there? Just a space. మీరు సింగిల్ quotations లో అయినా ఇవ్వచ్చు, డబుల్ quotes లో అయినా ఇవ్వచ్చు, ఒక స్పేస్ ఇచ్చేయండి. ఇప్పుడు ఈ ఫీల్డ్ ని టెక్స్ట్ షెల్ఫ్ లోకి తీసుకెళ్ళాలి. సో మనం ఏం చేస్తున్నామంటే ఏబిసిని స్పేస్ తో కవరప్ చేస్తున్నాం, స్పేస్ తో ఫిల్ చేస్తున్నాం. ఓకే, సో మీరు క్లిక్ చేసినప్పటికీ మీకు ఏ డేటా రాదు, ఎందుకంటే అది స్పేస్. స్పేస్ ఇస్ ద వాల్యూ, స్పేస్ ఇస్ ద డేటా. తర్వాత మళ్ళీ బార్డర్కి వెళ్ళి 2 arrowed మౌస్ పాయింటర్ వచ్చినప్పుడు రెడ్యూస్ ద width, completely you reduce the width. So there is no direct method to remove the column. ABC anedi, it is an auto generated column that will come when you create a chart with only dimensions and no measures at all and nothing on the text shelf. Okay, so our auto generated column ni teeseyalem kabatti as a workaround space ani oka calculated field create cheskuni danni text shelf loki move chesi ABC ni manam space tho cover up chestunnamo. And then to remove that space, I mean aa column ki anta space avasram ledu, edge ki vellipoyi మీరు border ki vellipoyi space ni click and drag chesi తగ్గించేయండి, కాలమ్ విడ్త్ ని పూర్తిగా తగ్గించేయండి. సో దట్ ఈస్ హౌ యూ కెన్ కవర్ ఇట్ అప్. ఇక్కడ నేను మీకు ఇంకొక అడిషనల్ టిప్ ఇస్తాను. యాక్చువల్లీ ఇవాళ మార్నింగే ఒక పార్టిసిపెంట్ అడిగారు ఇది, ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్, ఐ విల్ జస్ట్ పుట్ ఇట్ నౌ. లెట్స్ సే ఓకే, సబ్ కేటగిరీ తీసుకుందాం, సఫిషియెంట్ డేటా. లెట్స్ సే ఫర్ డిఫరెంట్ సబ్ కేటగిరీస్ ఐఎమ్ లుకింగ్ ఎట్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఐ వాంట్ వన్ ఇంటరాక్టివ్ ఫిల్టర్. సో నేను ఫిల్టర్ని షో చేస్తాను, ఇంటరాక్టివ్ ఫిల్టర్ వచ్చేసింది. ఇప్పుడు ఇది దిస్ షుడ్ బి అ సింగిల్ వాల్యూ లిస్ట్. యాజ్ ఆఫ్ నౌ మల్టిపుల్ వాల్యూస్ ఆర్ సెలెక్టెడ్, చాలా వాల్యూస్ని మనం సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ వీ కెన్ ఆల్సో అన్చెక్, మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చాం, మల్టిపుల్ వాల్యూ లిస్ట్. ఇక్కడ వెళ్ళి నేను దీన్ని సింగిల్ వాల్యూ లిస్ట్ చేయొచ్చు. సో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం యూజర్ ఒక్క వాల్యూ మాత్రమే సెలెక్ట్ చేయాలి ఈ ఫీల్డ్లో, మల్టిపుల్ వాల్యూస్ సెలెక్ట్ చేయకూడదు అన్న రిక్వైర్మెంట్ ఉంటే మీరు సింప్లీ ఆ ఫిల్టర్ని చూపించినప్పుడు దాని విజువల్ డిస్ప్లేని సింగిల్ వాల్యూ లిస్ట్గా మార్చండి. దెర్ ఆర్ 7 అదర్ ఆప్షన్స్, సింగిల్ వాల్యూ డ్రాప్ డౌన్, స్లైడర్, మళ్ళీ మల్టిపుల్ వాల్యూ లిస్ట్, డ్రాప్ డౌన్, కస్టమ్ లిస్ట్, వైల్డ్ కార్డ్ మ్యాచ్. ఆల్ ద 7 ఆప్షన్స్ whenever you get time ఎక్స్ప్లోర్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ నేను దీన్ని సింగిల్ వాల్యూ లిస్ట్గా మారుస్తున్నాను. సో నా రిక్వైర్మెంట్ ఏంటి, యూజర్ షుడ్ బి ఏబుల్ టు చూస్ ఆర్ సెలెక్ట్ ఓన్లీ వన్ సబ్ కేటగిరీ అట్ ఎ టైం. బాగానే పనిచేస్తుంది, ఒక్క సబ్ కేటగిరీ మాత్రమే సెలెక్ట్ చేయగలుగుతున్నాను, అది సింగిల్ వాల్యూ లిస్ట్ కాబట్టి, ఆటోమేటిక్గా రేడియో బటన్ అయిపోయింది కాబట్టి. హౌఎవర్ ఇక్కడ ఆల్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. సో ఆల్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు మళ్ళీ అన్నీ వచ్చేస్తున్నాయి. లెట్స్ సే ఇది కనిపించకూడదు, ఆల్ అనేది మీరు చూపించకూడదు, ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం సింగిల్ వాల్యూ మాత్రమే కావాలి, ఆల్ షుడ్ నాట్ బి దేర్. అప్పుడు ఆల్ని తీసేయడం ఎలా, ఆ ఆప్షన్ని అక్కడి నుంచి తీసేయడం ఎలా? ఈ టాప్ రైట్ కార్నర్ డ్రాప్ డౌన్ ఆరోకి వెళ్ళి కస్టమైజ్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. కస్టమైజ్లో షో ఆల్ వాల్యూ
ఆల్ అనే ఒక వాల్యూని ఆ ఫిల్టర్లో డిస్ప్లే చేసే ఒక ఆప్షన్ ఇది. దీన్ని మీరు డిసేబుల్ చేయాలి, అన్చెక్ చేయాలి, డీసెలెక్టెడ్, అంతే, ఆల్ పోయింది. సో పీపుల్ క్యాన్ చూస్ ఓన్లీ వన్ మెంబర్ నౌ. ఆల్ అన్న ఆప్షనే మనం ఇవ్వటం లేదు వాళ్ళకి. ఓకే, లైక్ దిస్ యూ కెన్, if you have a requirement where you need to force a person to select only one value, ila cheyochu. Okay, thank you all so much. I hope all the 8 tips were useful. Practice chesi emana doubts unte you can let me know, and thank you all for your support. Please do subscribe, and video మీకు helpful అనిపిస్తే definitely like చేసి share చేయండి మీ friends తో కూడా, and let's make it reach more people who might be benefited from this. Again, thank you for your support. Thank you all so much. Bye bye.